తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో బోనాల పండుగ రాష్ట్ర పండుగగా గుర్తించనుమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగంలో అమ్మవారు కూడా ఉత్సవాల మీద సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయన్న అమ్మ మాట సంతోషాన్నిచ్చిందన్నారు. బోనాల పండుగ నిర్వహణకు గల్లీలున్న దేవాలయాలకు నిధులిస్తామన్నారు తలసాని. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, రైతాంగం సస్యశ్యామలంగా ఉండాలి, పాడి పంటలతో ప్రజలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. తప్పకుండా ఈ రాష్ట్రం ఒక శాంతియుతమైనటువంటి రాష్ట్రమే కాకుండా మరి సంపదతో వరదిల్లి మరి బాగా వర్షాలు పడి రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలని చెప్పి అమ్మవారు భవిష్యవాణి చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ప్రజలందరూ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా ఉండే విధంగా వారి దీవెనలు తప్పకుండా ఈ ప్రభుత్వానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి మరి సంపూర్ణమైనటువంటి మరి వారి యొక్క ఆశీర్వాదాలని తప్పకుండా ఆచరణలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే కష్టపడి పనిచేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం ఈసారి మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో గడిచిన 30-40 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగగా ఉజ్జయిని మహంకాళి జాతరని బోనాలని రాష్ట్ర పండుగగా గుర్తించాలంటే ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా ఏర్పాట్ల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ మెట్రో వాటర్ వర్క్స్, ఎండోన్మెంట్, ఎలక్ట్రిసిటీ, R&B, ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో పోలీస్ యంత్రాంగం కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని గడిచిన నెల నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే దీంతో పాటు మనకు రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2000 పైన చీలుకు దేవాలయాలు ఉన్నాయి. ఎండోన్మెంట్ కాకుండా బస్తీలలో కాలనీలలో ఉండేటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాలకు అన్నిటికీ కూడా ఆర్థిక సాయం. ఎందుకంటే పండుగ వచ్చినప్పుడు కొంత పెయింటింగ్ వేసుకోవడం, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్, కొంత అరేంజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక ఉదారమైనటువంటి స్వభావంతో గడిచిన సంవత్సరం 5 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు సంవత్సరం 5 కోట్లు, బట్ ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని దేవాలయాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలని గొప్పగా తెలంగాణకున్న ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు భక్తిభావం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం లోపల జరిగే ప్రతి పండుగ కూడా గొప్పగా జరగాలనేదే సీఎం గారి సంకల్పం. ఈ విధంగా మన పండుగలని గౌరవిస్తూ మన ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలని చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం పక్షాన చేపిస్తున్నటువంటిది కూడా మన అందరం చూడటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భక్తి మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం